మీడియాకు స్వాగతం. అత్యంత విశ్వాసం కలిగిన జంతువులలో శునకానిది ప్రథమ స్థానం. నేడు దేశవ్యాప్తంగా శునకాలపై జరుగుతున్న చర్చ ప్రధానాంశంగా మారింది. పిల్లలపై, యువకులపై, వృద్ధులపై వీధి శునకాల దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. వీధి శునకాల ద్వారా దాడికి గురై ప్రాణాలు పోవడం, తీవ్ర గాయాలకు గురి అవ్వడం, రేబిస్ లాంటి వ్యాధులు రావడం ప్రజలలో ప్రధాన చర్చగా మారిన నేపథ్యం. ఈ సందర్భంగా మధ్యతరగతి అట్టడుగు వర్గం ప్రజల స్పందనను సర్కార్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక వార్తలు వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటి అంటే శునకం అనేది అత్యంత విశ్వాసపాత్రంగా మనిషికి దగ్గరగా ఉండేటటువంటి ఒక జంతువుగా మనం పరిగణిస్తాం. అది మనిషి కంటే విశ్వాసంగా మరి ఇవాళ ఉంది, మరి గతంలో ఉంది, ఇవాళ ఉంది, రేపు కూడా శునకానికి ఆ విధమైన ఇది ఉంది. శునకం అంటేనే విశ్వాసపాత్రమైన జంతువుగా మరి మనం గుర్తిస్తాం, మనం చెప్పుకుంటాం. ఈ పరిస్థితుల్లో ఇవాళ దీని మీద చర్చ జరుగుతున్న నేపథ్యం. అయితే శునక రక్షకుల నుండి వస్తున్న మాట ఏంటి, మరి శునకం వల్ల బాధపడ్డవారు చెప్తున్న మాట ఏంటి, మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఈ రెండు విషయాలను పరిగణలో తీసుకొని ఇచ్చిన తీర్పును మరి శునక రక్షకులు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు, శునకం ద్వారా మరి ఇబ్బంది పడిన వాళ్ళు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారనే విషయాన్ని మనం సర్కార్ ఇండియా ద్వారా గ్రామాలలో, మున్సిపాలిటీలలో మనకు తెలిసిన వారిని చాలామందిని మరి ఈ విషయం మీద అడిగి తెలుసుకోవడం జరిగింది. గొర్రెల కాపర్లను మనం ప్రస్తావించడం జరిగింది, మేకల కాపర్లను ప్రస్తావించడం జరిగింది. మరి స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లిదండ్రుల విషయాన్ని మనం తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బైకులు ద్విచక్ర వాహనాలు వెళ్తున్న సమయంలో కుక్కల ద్వారా మరి యాక్సిడెంట్లు అయి కింద పడిపోయిన వాళ్ళు, మరి బాధపడుతున్న వారిని కూడా మనం అడగడం జరిగింది. విద్యావంతులను కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మనం కొంతమంది డాక్టర్లను కూడా, మరి సమాజ సేవకులు కొంతమందిని కూడా మనం మాట్లాడడం జరిగిన నేపథ్యం. అందరినీ ఈ విషయంలో అసలు ఈ శునకాల మీద జరుగుతున్న ఈ చర్చలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, మరి గ్రామాల నుంచి మున్సిపల్ స్థాయి వరకు, మధ్యతరగతి నుంచి అట్టడుగు వరకు వీళ్ళు చెప్తున్నది ఏంటి అనే విషయం మీద మన సర్కార్ ఇండియా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఆ విధంగా వారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. వారి దగ్గర నుండి మనం సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే సమాచారాన్ని ఇవ్వడం అనేది చేశారే తప్ప వీడియో ముఖంగా వాళ్ళు చెప్పడానికి ముందుకు రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం వారు చెప్పిన విషయాన్ని మనం ప్రస్తావించడం జరుగుతున్న నేపథ్యం. గొర్రెల కాపర్లు చెప్పిన విషయం, మరి రైతులు చెప్పిన విషయం, మేకల కాపర్లు చెప్పిన విషయం ఏంటంటే, వీధి కుక్కలు మరి గొర్రె పిల్లలను కానీ, మేక పిల్లలను కానీ, మరి గేదెలు ఈనిన తర్వాత 10 రోజుల్లోపు మరి దూడలను కానీ ఇటువంటి వాటి మీద దాడి చేయటం, వాటిని చంపడం, మరి విపరీతమైన ఆస్తి నష్టం కలిగించే విధంగా మరి చేస్తున్నాయి. మరి ఆ చిన్న దూడలను, చిన్న మేక పిల్లలను, చిన్న గొర్రె పిల్లలను మరి చంపడం ద్వారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. వీధి కుక్కల దాడికి మరి గురైనటువంటి పిల్లల తల్లిదండ్రులను మనం ప్రస్తావించిన నేపథ్యంలో వారు మరి ఉదయాన్నే కాయ కష్టం చేసుకొని ఉదయాన్నే కష్టానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉదయాన్నే పిల్లల్ని స్కూలుకి తయారు చేసి స్కూలుకు పంపించి వాళ్ళు పొలం పనుల నిమిత్తం వెళ్ళే పరిస్థితి ఉన్న నేపథ్యంలో, పిల్లల్ని తయారు చేసి పంపించిన నేపథ్యంలో వీధి కుక్కలు మరి ఒకటి అరవటం బిగిన్ చేస్తే మిగతా పక్కనున్న 7-8 కూడా అరవటం బిగిన్ చేస్తాయి. ఒకటి దాడి చేస్తే దాంతోపాటు మిగతా కూడా దాడి చేసే పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో పిల్లలకి గాయాలు అయిపోయి మరి ఇబ్బంది పడి హాస్పిటల్ పాలయ్యి అనేక రకాలుగా, కుక్క కరిసిందంటే అనేక రకాలుగా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లని, పత్యాలని, అనేక రకాలుగా గ్రామ స్థాయిలో జరిగే చర్చలు ఆ విధంగా ఉంటున్న నేపథ్యం.
ఆ పరిస్థితుల్లో పిల్లల్ని కంటికి రెప్పలా మరి చూసుకునే తల్లిదండ్రులు కుక్క దాడికి పిల్లలు గురైతే ఏ విధంగా బాధపడతారనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులు, మరి వ్యాపారస్తులు, మరి కొంతమంది శునక ప్రేమికులు కొంతమంది ఉన్న నేపథ్యం వారు చాలా ఇష్టంగా మరి కుక్కల్ని ఇంట్లో సాదుకుంటూ ఉంటారు, పిల్లుల్ని ఇంట్లో సాదుకుంటూ ఉంటారు. ఆ ఇష్టంగా చాదుకునే వాటి మీద ఈ వీధి కుక్కలు 10 కుక్కలు వచ్చి వాటి మీద ఏదో సందర్భంలో మీద పడి కరవటం వల్ల మరి ఈ కుక్కలు కూడా గాయపడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. పిల్లులు కూడా ఇష్టంగా పెంచుకున్న పిల్లులు కూడా మరి గాయపడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయని వారు చెప్తున్న నేపథ్యం. విషయం ఏంటంటే ఈ కుక్కలకి ప్రత్యేకంగా ఒక వైరస్ సోకిన కుక్కలు ఎక్కువగా కనపడుతున్న నేపథ్యం. ఇది గ్రామాలలో కావచ్చు, మున్సిపల్ స్థాయి పట్టణాల్లో కావచ్చు ఈ కుక్కలు కనపడుతున్న నేపథ్యం. ఈ కుక్క నిండా మరి ఎంట్రుకలు ఊడిపోయి కుక్క మరి చర్మం నిండా మరి వ్యాధి లాంటిది సోకిన నేపథ్యం. ఇటువంటి కుక్కలు మరి ఎక్కువగా గ్రామ స్థాయిలో, మున్సిపల్ లాంటి పట్టణాల స్థాయిలో కూడా ఇవి ఎక్కువగా సంచరిస్తున్న నేపథ్యం. ఇవి మరి గ్రామాల స్థాయికి వచ్చే వరకు మరి రైతు వారికి కావచ్చు, పేద కుటుంబాలు కావచ్చు, వారు కాయ కష్టం చేసుకునేవారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే 9-9:30 కల్లా వారు క్యారేజీలు కట్టుకొని పొలం పనులకి వెళ్ళిపోతారు. మరి ఆ విధమైన జీవన శైలి వాళ్ళకు ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామాలలో మరి వైరస్ సోకినటువంటి ఈ కుక్కలు మరి ఆ గ్రామాల్లో వాళ్ళు పనులకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ ఇంటిలోకి వెళ్ళడం, మరి వాళ్ళు నీటి తొట్లను ఏర్పాటు చేసుకొని ఉంటారు. ప్రతి ఇంటికి నీటి తొట్లు ఉంటాయి. ఆ నీటి తొట్లను ఏర్పాటు చేసుకుంటారు. నీటి తొట్టులో ఈ వైరస్ సోకినటువంటి ఈ కుక్క పడుకోవడం, లేదా ఈ వైరస్ సోకినటువంటి కుక్క మంచినీళ్ళు తాగటం, లేదు బయట ఉన్నటువంటి కొన్ని సామాన్లలో మరి ఈ కుక్క మూత పెట్టడం లాంటి చేసిన నేపథ్యంలో మరి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి చేను దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు రోజువారీగా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత తొట్లో ఉన్న నీళ్లను మరి మొహం కడుక్కోవడానికి, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించే నేపథ్యంలో ఇటువంటి వైరస్ సోకిన మరి కుక్క ఆ తొట్లో పడుకొని లేచిపోయిన తర్వాత ఆ విషయం వాళ్ళకి తెలియని నేపథ్యంలో మరి వాళ్ళు ఆ నీటినే ఉపయోగించటం జరుగుతున్న నేపథ్యం. ఆ విధంగా చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. మరి ఈ కుక్కల్ని పట్టించుకునేది ఎవరు? మరి ఇప్పుడు ఈ విధంగా ఉన్న నీళ్ళను వాడడం ద్వారా ఈ వచ్చిన చర్మ వ్యాధులతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోజువారీ కష్టపడే మేము ఇటువంటి కుక్కల ద్వారా మరి కొత్త రకమైన మరి సమస్యను మేము అనుభవించవలసి వస్తుందనే విషయాన్ని వారు చెప్తున్న నేపథ్యం. వీధి కుక్కల వల్ల మరి ర్యాబిస్ వ్యాధి లాంటిది సోకే అవకాశం ఉంది. ఆ విధంగా సోకుతున్న కుక్కలు కూడా ఉన్న పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. ఈ రేబిస్ వ్యాధి ఉన్న కుక్కలు మరి స్కూల్కి వెళ్తున్న పిల్లలను కావచ్చు, మరి వ్యాపార నిమిత్తం వచ్చిన వారిని కావచ్చు, మహిళలను కావచ్చు, మరి వృద్ధులను కావచ్చు, వాటికి రేబిస్ వచ్చిన సందర్భంలో కరిసిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? రేబిస్ వచ్చిన కుక్కలు ఎక్కువగా మరి దాడి చేస్తున్న సందర్భాలు కూడా కనపడుతున్న నేపథ్యంలో ఈ రేబిస్ వచ్చిన కుక్కలను మరి ఏ విధంగా కట్టడి చేస్తున్నారు అనే విషయం ఏది కనపడని పరిస్థితి. ఈ రేబిస్ వచ్చిన కుక్కలు ద్వారా మరి గాయపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్న నేపథ్యం, చాలా భయభ్రాంతులయ్యి మరి వైద్యాన్ని చేయించుకుంటున్న నేపథ్యం అనే విషయాన్ని మరి వీరు చెప్తున్నారు. సర్కార్ ఇండియా గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ వరకు మరి అన్ని వర్గాల వారిని మరి అన్ని వర్గాల నుండి సమాచారాన్ని మనం సేకరించిన నేపథ్యం, వారి సమస్యలను వారు మన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యం, వీధి కుక్కల వల్ల జరుగుతున్న సమస్యని వారు మన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కుక్కలను చంపాలి అనే ఉద్దేశం వాళ్ళలో కనపడలేదు. కుక్కలను చంపడం అనేది ప్రధాన అంశం అని కూడా వారు చెప్పడం లేదు. వీధి కుక్కల వల్ల మేము ఈ విధమైన ఇబ్బంది పడుతున్నాం. వీధి కుక్కల వల్ల ఈ వైరస్లు కావచ్చు, రేబిస్ వ్యాధి కావచ్చు, ఇవి దాడి చేయటం వల్ల గాయపడి మరి ఇబ్బంది పడుతున్న సమస్య కావచ్చు, మరి రైతు వారీగా మరి గొర్రెల కాపర్లు కావచ్చు, రైతులు కావచ్చు, మేకల కాపర్లు కావచ్చు, మరి వారికి మరి కుక్కలు కలిగిస్తున్న నష్టాన్ని వారు చెప్పిన నేపథ్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఈ శునకాల కోసం కేటాయించడం అనేది జరిగితే మున్సిపల్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే అవకాశం ఉంది కదా.
పశు వైద్య శాఖ నుండి కూడా వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవకాశం ఉంది కదా. శునక నియంత్రణ ద్వారా ఇటువంటి సమస్యలు రావు కదా మరి అనే విషయాన్ని కొంతమంది ప్రస్తావన చేస్తున్న పరిస్థితి. గ్రామ స్థాయికి వచ్చే వరకు మరి పంచాయతీలు కానీ, మున్సిపల్ స్థాయికి వచ్చే వరకు మున్సిపాలిటీలు కానీ, మరి రాష్ట్ర స్థాయికి వచ్చే వరకు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం కానీ, పశు వైద్య శాఖ నుండి మరి వీళ్ళు ప్రత్యేకంగా మరి ఈ కుక్కల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోవడం, మరి సమాజం కూడా ఈ పశు వైద్య శాఖకు ఈ విధమైన సమస్య ఉంది అనే విషయాన్ని మరి ప్రజలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం, ఇటువంటివన్నీ ప్రధాన కారణాలు కావా? మరి ఇటువంటి వాటి వల్ల ఈ సమస్యలు మరి తలెత్తుతున్న నేపథ్యం. మరి ఇవి కుక్కల రక్షకులకు, శునక రక్షకులకు ఈ విషయాన్ని తెలియదా? శునక రక్షకులు మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద మరి ఈ విధమైన సమస్య జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద మరి వీరు అడిగే ప్రయత్నం చేయరా? రాష్ట్ర ప్రభుత్వాలను అడగరా? మరి అడగటం ద్వారా ఈ విధంగా జరుగుతుంది. శునక రక్షణ అనేది ఒక ప్రధానాంశంగా మాట్లాడటం, ప్రధానాంశంగా చర్చ చేయటమే తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వాలను కానీ, మున్సిపల్లను కానీ, గ్రామ పంచాయతీలను కానీ మరి శునకాల విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మరి శునక రక్షకులు మాట్లాడకపోవడం ఏంటి? మరి కేవలం జనం మీదనే ఈ సమస్యను రుద్దటం ఏంటి అనే విషయాన్ని మాట్లాడుతున్న పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. యువకుడిని కూడా మనం వీధి కుక్కల విషయంలో అతని అభిప్రాయాన్ని అడిగిన సందర్భంలో అతను ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించిన నేపథ్యం. అవి ఏంటి అంటే, అతను మాట్లాడిన విషయం ఏంటంటే, శునక రక్షణ అనేది అభినందించదగ్గ విషయమే, శునక రక్షకులను కూడా అభినందిద్దాం అనే విషయాన్ని మాట్లాడుతూనే 2 తెలుగు రాష్ట్రాలలో శునక రక్షకులు ఎంతమంది ఉన్నారు, శునక రక్షకులు శునక రక్షణ సంఘాలుగా ఏమన్నా ఏర్పడ్డారా, శునక రక్షణ సంఘాలను ఏర్పాటు చేసి మరి ఎంతవరకు ఈ శునకాలకు భద్రత కల్పించారు అనే విషయాన్ని అతను మాట్లాడుతూనే మరి ఇంకో విషయాన్ని కూడా అతను సూచన సలహాగా అతను మాట్లాడడం జరిగిన సందర్భం ఉంది. అది ఏంటి అంటే, మండల పరిధిలో 10 గ్రామాలకు 1 శునక రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఈ రక్షణ కేంద్రం కోసం ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు భూమిని కొనుగోలు చేసి అక్కడ షెడ్ లాంటివి ఏర్పాటు చేసి మరి అక్కడ భద్రతా విషయంలో కొంతమందిని అక్కడ మరి పెట్టడం ద్వారా గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో ఒక 100 వీధి కుక్కలు ఉంటే ఒక 10-5 ప్రమాదకరమైన కుక్కలు ఉండటం అనేది ప్రతి గ్రామంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ 10-5 ఉన్నటువంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ 10-5కు ఈ కుక్కలను తీసుకొచ్చి శునక రక్షణ కేంద్రంలో మరి ఉంచడం ద్వారా గ్రామంలో ఎవరికి పసిపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఎటువంటి సమస్య రాదు. అదేవిధంగా మండల స్థాయిలో మరి ఒకటి ఏర్పాటు చేయొచ్చు, మరి జిల్లా స్థాయిలో ఒకటి ఏర్పాటు చేయొచ్చు, జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేయొచ్చు. ఆ విధంగా శునక రక్షకులు మరి ఈ శునక రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయటం అనేది జరిగితే ఈ సమస్య రాదు కదా, శునకాల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు కదా, వారు కూడా కోరుకున్న శునకాలను రక్షించడం అనే విషయంలో వారు కోరుకున్న గమ్యాన్ని వారు చేరుతారు కదా అనే విషయాన్ని ఆ యువకుడు ప్రస్తావించిన నేపథ్యం. శునక రక్షణ విషయంలో ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. శునక రక్షకులు మరి ఏ విధంగా మరి ముందుకు వెళ్తారనే విషయాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి పశు వైద్య శాఖ నుండి మరి శునకాల విషయంలో ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కూడా మరి ఏ విధంగా స్పందిస్తాయి, ప్రజల రక్షణ కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనే విషయాన్ని కూడా మరి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శునక రక్షణ అనేది ప్రధానమైన విషయమే, శునక రక్షణను కూడా మనం స్వాగతించాల్సిన విషయమే. కానీ ప్రజల రక్షణ అనేది ఇంకా ప్రాధాన్యమైన విషయం. మరి పసిపిల్లల ప్రాణాలు అనేవి ఇంకా ప్రాధాన్యమైన విషయం. వృద్ధులు మరి మహిళలు, యువతులు కూడా శునకాల వల్ల ఇబ్బంది పడిన నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమే. రైతులు కావచ్చు, మరి గొర్రెల కాపర్లు కావచ్చు, మేకల కాపర్లు కావచ్చు, మరి అనేక రకాలైన వారు పడుతున్న విషయాన్ని కూడా మరి ఆలోచించదగ్గ విషయమే. అది ప్రధానంగా తీసుకోవాల్సిన విషయమే. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఆలోచిస్తాయి, శునక రక్షకులు ఏ విధంగా ఆలోచిస్తారు అనే విషయం వేచి చూడాల్సిన విషయం. నమస్తే.